ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్లో 90% పైగా పెరిగినటువంటి స్టాక్స్ 11 ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ సింగపూరే తీసుకొని వచ్చి మనీ అనేది ఇండియన్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. కానీ ఇండియన్స్ అయినటువంటి మనము స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అని, రిస్క్తో కూడుకున్నటువంటిదని దానికి దూరంగా ఉన్నాం. ఇలా స్టాక్ మార్కెట్కు దూరంగా ఉంటే ఇండియన్ ఎకానమీ అనేది 6% నుంచి 7%తో గ్రో అవుతూ ఉంది. ఈ ఎకనామిక్ గ్రోత్ను మనం మిస్ అయితే లైఫ్ లాంగ్ మనం మిడిల్ క్లాస్లోనే బ్రతకాల్సి ఉంటుంది. ఎకనామిక్ టైమ్స్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్స్ ఏంటివి, ఈ లాస్ట్ 10 మంత్స్లో ఎంత పర్సెంటేజ్ ఆ స్టాక్స్ పెరిగినాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసాం. సో మీరు ఇక్కడ చూస్తే అశోక్ లైలాండ్లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ దాదాపుగా 2.19% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉంది. అశోక్ లైలాండ్ స్టాక్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 89% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 4.66% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో శ్రీరామ్ ఫైనాన్స్ 53% రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కంపెనీ క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్ స్టాక్లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 2.19% స్టేక్ను హోల్డ్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అది 48% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ స్టాక్ హిందాల్కో ఇండస్ట్రీస్లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్కు 2.1% స్టేక్ ఉంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 40% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్లో 3.04% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 37% రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్లో కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్కి 1.01% స్టేక్ హోల్డ్ చేస్తూ ఉంటే 36% రిటర్న్ అనేది ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకోవడం జరిగింది. ఇక మహీంద్రా కంపెనీలో 1.74% స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ హోల్డ్ చేస్తూ ఉంటే 33% రిటర్న్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇలా ఏ స్టాక్స్లో ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తుంది, ఆ స్టాక్స్ ఇచ్చినటువంటి రిటర్న్స్ ఎంత అనేటువంటి దానికి సంబంధించినటువంటి క్లియర్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ స్టాక్ మార్కెట్. లింక్ ఈజ్ ఇన్ బయో.